ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు తెలియచేస్తా ఉన్నాను. ప్రభు వారి పేరట మీ అందరికీ శుభము, దీవెనలు కలుగును గాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుతున్నాను. కీర్తన గ్రంథము 34వ కీర్తన 7వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా యందు భయభక్తులు కల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. దేవుడు తన మాటలు మన అందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు తన యందు భయభక్తుల గలవారిని రక్షించడానికి తన దూతలను ఏర్పాటు చేశాడు. అందుకని తన పిల్లలు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండడం మంచిది. ఎందుకనంటే సింహపు పిల్లలైన లేమి గలవై ఆకలి గొని ఉంటాయి, కానీ ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువ ఉండదు, అనగా ఏ మేలు కొదువై ఉండదు. దేవుడు ఆయన యందు భయభక్తులు గలవారి మీద ఆయన దృష్టి ఉంటుంది. అలాగే ఆయన చెవులు వారి ప్రార్థనలకు చెవియొగ్గి ఆయన ఆలకిస్తాడు. అందుకని ఆయన రక్షించు దేవుడు. మనం దేవదూతలను చూడం, కానీ మనల్ని దేవదూతలు కనిపిస్తాం. అంతెందుకు, మన ప్రియ ప్రభువును మనము ఈ భౌతిక నేత్రాలతో ఎన్నడూనూ చూడనప్పటికీ ఆయనను మనము ప్రేమిస్తున్నాం కదా. దేవుని దృష్టి రాత్రనక పగలనక దీవారాత్రులు దేవుని దృష్టి మన మీదే ఉంటుంది. దేవుని కింద పనిచేయడానికి పరిశుద్ధుల సైన్య సమూహమే ఉంది. ఈ దూతల సైన్యము దేవుని బిడ్డలను కనిపెట్టుకుని ఉండి శ్రమలోను ప్రతి పరిస్థితిలోనూ వారిని కాపాడాలని దేవదూతలు మనకు పరిచర్య చెయ్యాలని దేవుడు తన దూతలకు ఆజ్ఞాపించాడు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మన ప్రభువు ఆయన దూతలు అప్పుడప్పుడు చుట్టం చూపుగా మన దగ్గరకు వస్తూ వెళ్ళిపోతూ ఉండరు. వారు మన ప్రియ ప్రభువు ఆయన దూతలు మన చుట్టూ తన సైన్యముతో సహా ఆయన మనతో ఉండే దేవుడు, మనల్ని రక్షించే దేవుడు. దేవుని ప్రవక్త అయిన ఎలీషాను చంపడానికి సిరియా దేశపు సైన్యం ప్రవక్త ఉన్న కర్మేలు పర్వతము చుట్టుముట్టినప్పుడు ప్రవక్త అయిన ఎలీషా శిష్యుడు శత్రువులను చూచి భయపడి ప్రవక్తకు చెబితే ప్రవక్త చెప్పిన మాట, వారు మనుష్యులు, శరీర సంబంధులు, మనతో ఉన్నవారు, దేవుని యొక్క దూతలు, వారికంటే ఈ మనుషుల కంటే మనతో ఉన్నవారు, మనలో ఉన్నవారు బలవంతులు అని చెప్పాడు. వారు అగ్ని రథాలు, వారు అగ్ని గుర్రాలు, వారు అగ్ని కలిగిన దేవదూతలు,
మనతో ఉన్నవాడు వారి కంటే గొప్పవాడు, మనల్ని రక్షించేవాడు. అట్టి భాగ్యత దేవుడు మన అందరకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మేము ప్రార్థించటానికి, మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు రక్షించే దేవుడిగా, మీరు మీ యందు భయభక్తులు కలిగిన వారికి, మీరు మీ దూతలు మీ పిల్లలకి మీరు చూపే ఆదరణ, ప్రేమ, కాపుదలను బట్టి మీకు వందనాలు. మీ యందు భయభక్తులు కలిగి మీకు ఇష్టలుగా ఉండి మీ తోడును మీ సైన్యమును కలిగి భద్రంగా క్షేమంగా ఉండే బాధ్యత మీ పిల్లలకి మీరు దయచేయమని, మీ పిల్లల్ని, వారి కుటుంబీకుల్ని, వారి కలిగిన అంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువుల్ని దీవించమని, వివాహాలు అవ్వాల్సిన వారికి వివాహాలు, గర్భము లేని వారికి గర్భము, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం మీరు అనుగ్రహించమని, మీ పిల్లల అవసరతలు తీర్చమని, మీ పిల్లల్ని వారికి కలిగినంతటిని దీవించమని, వర్షాలు ఇమ్మని, రుణాలు తీర్చమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.